నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా టిఫిన్లోకి క్యాబేజీ వడలు తయారు చేసుకున్నాను. ముందుగా మినపప్పును 3 గంటలు నాననివ్వాలి. నానిన తర్వాత కడుక్కొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పావు కిలో మినపప్పుకి పావు కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. వడలకి చాలా బాగుంటుంది. తర్వాత క్యాబేజీని వాటర్లో కడుక్కోవాలి. కడుక్కొని ఒక జాలి దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి, వాటర్ అంతా పోయేటట్టు. తర్వాత మినపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా, అందులో మినపప్పు రుబ్బేటప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తినే సోడా కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవాలి. క్యాబేజీ కూడా వేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వీటికి చట్నీ కూడా అవసరం ఉండదు, అలాగే తినేయచ్చు. చాలా బాగుంటాయి. చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా మొత్తం కూడా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఒక తగినంత ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న వడలుగా మాదిరి వేసుకోవాలి. చాలా తొందరగా అవుతుంది టిఫిన్. ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. వేడివేడి క్యాబేజీ వడలు రెడీ.